అందరికీ నమస్కారం. ఇది కొల్పూర్ గ్రామంలో ఉండే పల్లె ప్రకృతి వనం. అంతా అధికారులు పంచాయతీ కార్యదర్శికి కానీ, మండలంలో ఉన్న ఎంపీడీ వాళ్ళకి కానీ ఎవరికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అంతా మరుగున పడిపోతే కూడా కళ్ళకు కనబడదు మన పల్లె ప్రకృతి వనం అనేది. అధికారులకి ఏమాత్రం చలనం లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇలాంటి పల్లె ప్రకృతి వనాలని కాపాడాల్సిన అధికారులు కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్లు పనిచేస్తున్నారంటే కాబట్టి వెంటనే అధికారులు ఇలాంటి పల్లె ప్రకృతి వనాలని పునరుద్ధరించడమా, లేక ప్రకృతి వనాలని కనీసం చూడరో మీరే అర్థం చేసుకోవాలి. ఎలా ఉందో లోపల పోదాం. ఇగో మనం లోపలికి వెళ్తున్నాం. ఒక గేటు లేదు, కంచె లేదు, ఏం లేదు. ఉన్న గేటు తాళంబుర్ర నల్లబడిపోయింది. ఇలాంటిది ఉంది. మరి ఇది పల్లె ప్రకృతి వనమా లేకపోతే బాజారు వనమా? ఒకసారి లోపలికి వెళ్దాం మనమే. ఇగో ఇదంతా కూడా పల్లె ప్రకృతి వనం అన్నారు ఒకప్పుడు, కానీ ఇక్కడ పల్లె లేదు, ప్రకృతి వనం లేదు, చెట్టు లేదు, శ్యామ లేదు, ఏం లేదు. ఇది కొల్పూర్లో ఉన్న పల్లె ప్రకృతి వనం. మరి పంచాయతీ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు, అధికారులు ఏం చేస్తున్నట్టు అడగరు. ఈ చేసిన నుండి వచ్చినవే డబ్బులు తిన్నామా వదిలేసినామన్నట్టుంది. ఇక్కడ ఒక మొక్క కూడా లేదు, ఒక మొక్క పెట్టిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇలాంటి పల్లె ప్రకృతి వనాలని ప్రతి జనం కూడా చూడాలని కోరుతున్నా. ఇట్లే ఉంటుందే పల్లె ప్రకృతి వనం అంటే. కాబట్టి ప్రజలు ఒకసారి దీన్ని చూడాలని కోరుతున్న మిత్రులారా. ఎందుకంటే పల్లె ప్రకృతి వనం అనేది ఎక్కడుంది? ప్రకృతి వనం కంచె లేదు, దూలు అన్ని దుష్కలు అన్నీ మేసికేసి చెట్లనంతా ఆగం చేసి అసలు ఇక్కడ ఒక మొక్క కూడా లేదు. ఇగో ఇదంతా కూడా పల్లె ప్రకృతి వనం అంటూ చూడడానికి. దీని పల్లె ప్రకృతి వనం అంటే ఎవరైనా ఇది పల్లె ప్రకృతి వనం అనే ఆశ్చర్యంతో చూస్తారు. కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, ఇంత లోటపేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పల్లె ప్రకృతి వనానికి కంచె లేదు, ఏం లేదు. దూలు మేకలు అన్నీ వేసి ఉన్న ప్రకృతి వనాన్ని కూడా ఎండుగడ్డిగా మార్చి పడేసినాయి. కాబట్టి మళ్ళీ బయటికి వెళ్తున్నాం. ఇది బయట లోపడే ముందంతా ఒకటే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్లె ప్రకృతి వనాన్ని ఆస్వాదించారని నేను అనుకుంటున్నా. ఇది ఒక ప్రకృతి వనం కాదు,